Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కదా. మీరు మరొక రోజులో 10th మ్యాథ్స్ యొక్క పబ్లిక్ ఎగ్జామ్ని రాయబోతున్నారు. అయితే మనం ఈ ఎగ్జామ్ కోసం నియర్లీ 10 మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతూ వస్తున్నాం. కానీ ఆ 10 మంత్స్ నుంచి ప్రిపేర్ అయిన ఆ టెక్స్ట్ బుక్ మొత్తాన్ని మనం లాస్ట్ డే ఒక్క రోజులో రివైజ్ చేయడం అనేది ఇంపాసిబుల్ కదా. అలానే మనం చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే, అంటే ఫస్ట్ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ సమ్స్ని, సెకండ్ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ సమ్స్ని ఇట్లా చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి చివరిలో ఉన్న చాప్టర్స్ మిగిలిపోవచ్చు అనమాట. అంటే వాటిని ప్రాక్టీస్ చేయడానికి తగినంత సమయం లేకపోవచ్చు. అప్పుడు ఒకవేళ మనకి వాటి నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే మన ప్రిపరేషన్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. ఇలాంటి సమయంలోనే మనం ఒక లాజికల్ ఆర్డర్లో ఈ లాస్ట్ డేని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈరోజు వీడియోలో ఒక్క రోజులో 10th క్లాస్ మ్యాథ్స్ని పబ్లిక్ ఎగ్జామ్ కోసం ఎలా రివైజ్ చేయాలి, ఎలా రివైజ్ చేస్తే మనం ఎక్కువ మార్క్స్ని స్కోర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎప్పుడైనా సరే మనం ఎగ్జామ్కి ఒకే రోజు ఉన్నప్పుడు, అంటే ఇక్కడ మనకి ప్రిపరేషన్కి ఒకే రోజు అందుబాటులో ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే ఒక లాజికల్ ఆర్డర్ని ఫాలో అవ్వాలన్నమాట. లాజికల్ ఆర్డర్ అంటే మనం ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్న ఆ టాపిక్స్ని మొదట ప్రిపేర్ అయ్యి వాటిని గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయ్యే క్రమంలో మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనం తక్కువ సమయంలోనే ఎక్కువ సిలబస్ని మనం రివైజ్ చేయగలుగుతాం. ఆ ఆర్డర్ ఏంటనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏపీ 10th క్లాస్ మ్యాథ్స్నే తీసుకున్నట్లయితే మనకి పబ్లిక్ ఎగ్జామ్లో 100 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. అందులో మనకి నియర్లీ 4 సెక్షన్స్ ఉంటాయి. 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్న సెక్షన్ అండ్ లాస్ట్ సెక్షన్ 8 మార్క్స్ సెక్షన్ అనమాట. ఇందులో మనకి 5 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 5 8 are 40, అంటే మనకి 40% ఆఫ్ మార్క్స్ ఓన్లీ మనం ఈ సెక్షన్ నుంచే స్కోర్ చేయగలుగుతాం. కాబట్టి మనం ఫస్ట్ ఈ సెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అది ఏపీ కావచ్చు, అలాగే టీఎస్ కావచ్చు. మనకి టీఎస్లో అయితే 6 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అక్కడ కూడా మనకి ఎక్కువ మార్క్స్ని అలాట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ సెక్షన్స్లో లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అనమాట. అయితే మనం ఏ క్వశ్చన్స్ గ్యారంటీగా రావడానికి అవకాశం ఉంది అనేది మనం ఐడెంటిఫై చేసి ఫస్ట్ వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే మనకి ఇలాగా డిసెండింగ్ ఆర్డర్, తర్వాత కొంచెం ఇంపార్టెంట్ తక్కువ ఉన్నవి, ఇట్లా గ్రాడ్యువల్గా డిక్రీజింగ్ ఆర్డర్లో మనం ప్రిపేర్ అయినట్లయితే, ఒకవేళ మనకి సమయం సరిపోయినట్లయితే మనకి చివరిలో మిగిలిపోయినదంతా అంతే అన్ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఉంటాయి. కాబట్టి పెద్దగా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎందుకంటే మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటినీ మొదటనే మనం ప్రాక్టీస్ చేసేస్తాం, రివైజ్ చేసేస్తాం. కాబట్టి మనకి అంత టెన్షన్గా ఉండదు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. కాబట్టి ఈ ఆర్డర్ ఎలా అనేది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, ఒకసారి మనం ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ని స్టడీ చేసినట్లయితే అందులో మనకి ఖచ్చితంగా 100% మనకి రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ది ఏంటంటే గ్రాఫ్ అన్నమాట. మనకి పాలినామియల్స్ నుంచి వచ్చే గ్రాఫ్ అది టీఎస్లో కూడా అడుగుతున్నారు. కాబట్టి ఈ గ్రాఫ్ ఖచ్చితంగా వస్తుందని మనకి తెలుసు. కాబట్టి ఏ గ్రాఫ్ ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయగలిగేటట్లు ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకి 8 మార్క్స్ గ్యారంటీ అని అర్థమైపోతుంది కదా. కాబట్టి ఫస్ట్ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఏంటంటే గ్రాఫ్. ఈ గ్రాఫ్ క్వశ్చన్స్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మనకి 3-4 గ్రాఫ్స్ ఉన్నాయి కదా. ఇందులో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి అన్నమాట. అదేంటంటే మనకి ఈ గ్రాఫ్ అనేది పరాబోలాని రిప్రజెంట్ చేస్తుంది కదా. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ డ్రా చేసి జీరోస్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకే, అప్పుడు మనకి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఇట్లా మనకి ఆ పరాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్లో ఇంటర్సెక్ట్ చేయొచ్చు. అప్పుడు జీరోస్ తర్వాత పాలినామియల్ 2 ఉంటాయన్నమాట. కొన్ని సందర్భాల్లో మనకి ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. అప్పుడు మనకి జీరో ఆఫ్ ద పాలినామియల్ 1 ఉంటుంది, అంటే ఈక్వల్ జీరోస్ ఉంటాయి అనమాట. అదే మనకి 2 టైమ్స్ రిపీట్ అవుతుంది అని అర్థం అనమాట. కొన్ని సందర్భాల్లో మనకి అసలు ఈ పరాబోలా ఎక్స్ యాక్సిస్ టచ్ అవ్వకుండా వెళ్ళొచ్చు అనమాట. ఈ సమయంలో మనం ఏం చేస్తామన్నమాట, ద గివెన్ పాలినామియల్ హ్యాస్ నో రియల్ జీరోస్ అని రాసి వదిలేస్తాం అనమాట. అంటే ఇక్కడ జీరోస్ ఉండవు అనమాట. మనం
లాస్ట్లో మనం కన్క్లూజన్ రాస్తాం కదా. ఇప్పుడు ఏం చేస్తాం, మనకి ఒక పాయింట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, కొన్ని పాయింట్స్. ఆ పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక పరాబోలా వచ్చింది. ఆ పరాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ని ఏ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందో వాటిలోని ఎక్స్ కోఆర్డినేట్స్ని మనం జీరో ఆఫ్ ద పాలినామియల్గా చెప్పుకుంటాం కదా. కాబట్టి మనకి ఈ 3 కేసెస్ మనకి మ్యాక్సిమం ఈ ఫస్ట్ కేసులో ఉన్న క్వశ్చన్స్ని అడగడానికి అవకాశం ఉంది. వాటిని కూడా ఒకసారి వెరిఫై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్ x² - x - 12 అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ని డ్రా చేసి జీరోస్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. అప్పుడు మనం దీని జీరోస్ని ఒకసారి మనం రఫ్గా ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించండి. మనకి ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏముంది, -12 ఉంది. ఈ -12ని స్లిప్ చేయాలి. ఎట్లా, ఈ x యొక్క కోఎఫిషియంట్ వచ్చేటట్లు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేటట్లు. అంటే మనం 3 × 4గా డివైడ్ చేసినట్లయితే 3 × 4 = 12 అవుతుంది. 4 నుంచి 3 మైనస్ చేస్తే 1 వస్తుంది. ఇక్కడ మనకి -1 రావాలి కాబట్టి ఆ లార్జెస్ట్ నెంబర్కి ఆ సైన్ పెడతాం, ఇక్కడ దీనికి ప్లస్ పెడతాం. అంటే ఇక్కడ మనకి ఈ విధంగా స్లిప్ చేస్తున్నాం కాబట్టి జీరోస్ ఏమవుతాయి అంటే -3, వీటి సైన్లు మార్చాలి, +4 అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఒకసారి చూడండి కావాలంటే -3ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే -3² -3 స్క్వేర్ చేస్తే 9 -(-3) -12 12 0 అవుతుంది అనమాట. ఇట్లా ఫైనల్ గా వెరిఫై చేసి చూడొచ్చు అనమాట. అంటే మనం 100% కరెక్ట్గా చేసామా లేదా అనేది. కాబట్టి గ్రాఫ్ని మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి, ఒక 3-4 గ్రాఫ్స్ని. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను, x² + 4x + 3 అనే గ్రాఫ్ని డ్రా చేసి దాని యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏం చేస్తాం, ఇక్కడ +3 ఉంది, దీన్ని స్లిప్ చేస్తాం 2 నెంబర్స్ కింద. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే x యొక్క కోఎఫిషియంట్ వచ్చేటట్లు. ఎట్లా స్లిప్ చేయొచ్చు, 1 × 3 కింద స్లిప్ చేయొచ్చు. ఇక్కడ యాడ్ చేస్తాం కాబట్టి రెండింటికి మిడిల్ సైనే పెట్టేస్తాం. ఓకే, ఇప్పుడు వీటి సైన్ మార్చామనుకోండి, అవి జీరోస్ అవుతాయి. ఇది +1 కాబట్టి -1, ఇది +3 కాబట్టి -3. అంటే -1, -3 ఆర్ జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అని చెప్పొచ్చు అనమాట. ఇట్లా వెరిఫై చేసుకుని 100% కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సెట్స్ నుంచి కూడా మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ అంటే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ గ్యారంటీగా అడుగుతున్నారు. మనకి సెట్స్లో మనం అంటే 10th క్లాస్ ఉన్న 14 చాప్టర్స్లో కూడా అన్నిటికంటే ఈజియెస్ట్ చాప్టర్ ఏదైనా ఉంది అంటే అది సెట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అందులో మనకి 3 ఆపరేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఏంటవి, యూనియన్ ఆఫ్ సెట్స్, అలాగే ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఇవి బాగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఓన్గా సమ్స్ తీసుకుని మీరు ఓన్గా ట్రై చేయండి. మనకి యూనియన్ అంటే ఏం చేస్తాం, అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని క్లబ్ చేసేసి అసెండింగ్ ఆర్డర్లో రాసేస్తాం. ఇంటర్సెక్షన్ అంటే ఏం చేస్తాం, 2 సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ని మాత్రమే రాస్తాం అన్నమాట, రెండిట్లో ఉన్న వాటిని మాత్రమే రాసుకుంటాం. ఇక్కడ డిఫరెన్స్ అంటే ఏం చేస్తాం, ఏలో ఏమైనా బికి సంబంధించిన ఎలిమెంట్స్ ఉంటే వాటిని ఎలిమినేట్ చేసి ఇంకా ఏలో మిగిలిన వాటిని రాసుకుంటాం అనమాట. అయితే వీటిని మనకి ఈ ఏబిసి సెట్స్ని సెట్ బిల్డర్ ఫామ్లో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చిన ఆ సెట్స్ని రోస్టర్ ఫామ్లోకి మార్చుకోవడం కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉందన్నమాట. మ్యాక్సిమం మనకి ఏం అడుగుతారు, ఏ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటారు, లేకపోతే పాజిటివ్ ఇంటిజర్స్ అంటారు, ఇట్లా పేరుతో పిలుస్తారు. అప్పుడు ఎలా తీసుకుంటాం మనం, 1 2 3 4 అండ్ సో అని ఇట్లా కనీసం. ఇది మనకి అప్ టు అని ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇది ఇన్ఫైనైట్ సెట్ కాబట్టి ఒక 3 డాట్స్ పెట్టి వదిలేస్తాం అనమాట. అలాగే బి సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ లేకపోతే ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అని అడుగుతారు. అప్పుడు ఈవెన్ నెంబర్స్ అంటే 2 టేబుల్లో వచ్చే నెంబర్స్ ఏ రాస్తాం, 2 4 6 8 ఇట్లా ఒక 4 5 ఎలిమెంట్స్ రాసి ఒక 3 డాట్స్ పెట్టేసి వదిలేసేయాలన్నమాట. అలాగే సి సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అంటే 2 టేబుల్లో రాని నెంబర్స్ అనమాట, 1 3 5 7 అండ్ సో ఆన్ ఒక 3 డాట్స్ పెట్టి వదిలేస్తాం. డి ఈజ్ ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. చాలా మంది విద్యార్థులు చేసే పొరపాటు ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి అట్లీస్ట్ 20 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ కాన్సెప్ట్ మనకి చాలా సమయాల్లో ఉపయోగపడుతుంది అనమాట. అదేంటి, మనకి 2 3 5 7 తర్వాత 11 ఇక అనమాట, ఒక 4-5 ఎలిమెంట్స్ రాస్తే సరిపోతుంది. 13 17 19 అండ్ సో ఆన్ ఇట్లా కన్వర్ట్ చేసి అప్పుడు మనం ఆపరేషన్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి
మనం ఇక్కడ సెట్స్ కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకొక 8 మార్క్స్ మనం స్కోర్ చేస్తాం, గ్యారంటీ క్వశ్చన్ కదా. అట్లాగే నెక్స్ట్ మనకి స్టాటిస్టిక్స్ అనమాట. స్టాటిస్టిక్స్ లో మనకి మీను మీడియన్ అంటే 3 ఉన్నాయి. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఉన్నాయి. అయితే వీటిలో మనకి లాంగ్ ఆన్సర్ టైప్ అడగడానికి అవకాశం ఉన్నది ఏమైనా ఉందంటే అది మీను అండ్ మీడియన్. కాబట్టి మనం ఏ సమ్ ఇచ్చినా సరే మీను మీడియన్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అనమాట. ఎందుకంటే ఇది 100% వచ్చేదన్నమాట. మనకి మోర్ ఓవర్ ఎప్పుడైనా బై మిస్టేక్ మోడ్ కూడా మనకి లాంగ్ ఆన్సర్ టైప్ అడగడానికి అవకాశం ఉంది. మనకి షార్ట్ ఆన్సర్గా అడుగుతూ ఉంటారు, ఎందుకంటే మనకి దానికి స్పెషల్గా టేబుల్ అంటూ ఏమీ కన్స్ట్రక్ట్ చేయం, డైరెక్ట్గా ఇచ్చిన డేటాను వాడేసుకుంటాం, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తాం అనమాట. కాబట్టి దీన్ని మనకి షార్ట్ ఆన్సర్గా అడగవచ్చు, లేకపోతే బై మిస్టేక్ లాంగ్ ఆన్సర్లో కూడా అడగవచ్చు అనమాట. కాబట్టి ఈ మూడింటిని మనం ఏ టేబుల్ ఇచ్చినా సరే చేయగలిగేటట్లు ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి 8 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. అట్లాగే నెక్స్ట్ మనకి 4th వన్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీలో దీని నుంచి ఖచ్చితంగా లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ వస్తుంది అనమాట. మనకి ప్రాబబిలిటీలో ఒకే ఒక ఫార్ములా ఉంటుంది, అదేంటి మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ P ఆఫ్ E ఈక్వల్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S. ఇక్కడ S అంటే శాంపిల్ స్పేస్, E అంటే సెట్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనమాట. P ఆఫ్ E అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అనమాట. ఓకే, ఇదే ఫార్ములాను ఉపయోగించి ప్రాబబిలిటీలోని అన్ని చాప్టర్స్ అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం కదా. కాబట్టి ఈ ఫార్ములా మనకు అందరికీ వచ్చు. దీన్ని మనం ముఖ్యంగా డైస్కి అట్లాగే డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ అనమాట, అంటే పేక కట్టకి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలిగేటట్లు మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. అంటే పేక కట్ట మీద పూర్తి అవగాహన ఉండాలి. అంటే అందులో ఎన్ని కార్డ్స్ ఉంటాయి, బ్లాక్ ఎన్ని ఉంటాయి, రెడ్ ఎన్ని ఉంటాయి, అలాగే సింబల్స్ ఏమేమి ఉంటాయి, ఏ సింబల్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, అసలు ఫేట్స్ కార్డ్స్ అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా మనం బాగా ప్రాక్టీస్ చేసి వాటి మీద క్వశ్చన్స్ ఓన్గా తయారు చేసుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించినట్లయితే అప్పుడు మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే ఇంకొక 8 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయగలుగుతాం అనమాట. అట్లాగే మనకి డైస్కి సంబంధించిన క్వశ్చన్స్, డైస్ మీద ఎన్ని ఫేసెస్ ఉంటాయి, ఒక డైస్ని రోల్ చేసినప్పుడు ఎన్ని అవుట్కమ్స్ అంటే 6 అవుట్కమ్స్, ఒకేసారి 2 డైస్ని రోల్ చేసినప్పుడు ఎన్ని అవుట్కమ్స్ అంటే 6 × 6, 6 6 ఆర్ 36 అవుట్కమ్స్ అనమాట. అదే కాయిన్ అయితే 2 ఫేసెస్ ఉంటాయి కదా, ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు 2 అవుట్కమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అదే 2 కాయిన్స్ రోల్ చేసినప్పుడు 2 × 2, 2 2s are 4. అదే 3 కాయిన్స్ 2 × 2 × 2 అంటే 8 అవుట్కమ్స్ ఉంటాయి, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇట్లా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించినట్లయితే మరొక 8 మార్క్స్ని మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ మనకి ఫస్ట్ చాప్టర్ మనం స్టార్టింగ్ జూన్ నుంచి కూడా నేర్చుకుంటూనే ఉన్నాం, ప్రతి ఎగ్జామ్లో మళ్ళీ దాన్ని రివైజ్ చేస్తూనే ఉన్నాం. కాబట్టి దాన్ని చివరిలో చెప్పడం జరిగింది అనమాట. మనకి ఏంటది √2, ఈ √2 ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు, √3 ఉండొచ్చు, √5 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఈజ్ an ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూఫ్ చేయమని అడగవచ్చు అనమాట. కాబట్టి వీటిని కూడా ప్రాక్టీస్ చేయడం. ఇందులో మనకి 3 మోడల్స్ ఉన్నాయి, అంటే √2 ఆ √3 ఆ √5 మనం ఏది ఇచ్చినా సరే ఒకే స్ట్రక్చర్ ఉంటుంది కదా. అలాగే 2 + √3 అని కానీ, అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఏ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ అని ఇచ్చినప్పుడు, లేకపోతే √2 + √3, ఈ 3 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇదే కొంచెం థియరిటికల్ గా ఉన్నట్టు ఉంటుంది, థీరంలా కనిపిస్తుంది. కానీ స్ట్రక్చర్ ఒకసారి మనం బై హార్ట్ చేసినట్లయితే ఆ √2 ప్లేస్లో 3 ఇచ్చినా 5 ఇచ్చినా 11 ఇచ్చినా చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. అలాగే ఇది మనకి ఎక్కువగా షార్ట్ ఆన్సర్గా అడగడానికి అవకాశం ఉంది, కానీ లాస్ట్ టైం ఇది 8 మార్క్స్కి అంటే లాంగ్ ఆన్సర్ టైప్గా అడగడం జరిగింది. కాబట్టి మనకి ఇది చాలా తక్కువ స్టెప్స్లోనే వచ్చేస్తుంది. అయినప్పటికీ మనం ఏ విధంగా అయితే ఫాలో అవుతామో, ఏ విధంగా అయితే అది 2 మార్క్స్లో అడిగినా, 4 మార్క్స్లో అడిగినా, 8 మార్క్స్లో అడిగినా, 6 మార్క్స్లో అడిగినా మనం దాన్ని మిగిలిన సబ్జెక్ట్స్ లాగా ఎలాబరేట్ చేసి రాయడానికి ప్రయత్నించండి. ఇక్కడ మనకి మ్యాథ్స్ అనేది స్టెప్ వైజ్ మార్క్స్ అలాట్ చేయడం ఉంటుంది. ఎక్కువ స్టెప్స్ వేసినంత మాత్రమే ఎక్కువ మార్క్స్ వచ్చేస్తాయని ఏం లేదు, ఎంత అవసరమో అంతే వేయాలి. దానికి ఒకవేళ మనకి 8 మార్క్స్కి 4 స్టెప్స్ ఉన్న క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఈచ్ స్టెప్కి 2 మార్క్స్ ఇవ్వాల్సిందే. 3 స్టెప్స్ ఉన్న క్వశ్చన్ అడిగినా 8 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అంతేగాని ఇది 8 మార్క్స్ అడిగారు కదా, చాలా చిన్న క్వశ్చన్ కదా, కాబట్టి దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి రాద్దాం అంటే అప్పుడు తప్పులు చేసే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి వీటిని కూడా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి 10th క్లాస్ స్టార్టింగ్ నుంచి కూడా వీటిని ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం.
వీటితో పాటు మీరు ఏమైనా నేర్చుకోవాలంటే లాగరిథమ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక 3 ప్రాబ్లమ్స్ లాస్ట్ ఎక్సర్సైజ్లో. వాటిని కూడా అదేంటంటే ఈఫ్ x² + y² = 25xy దెన్ షో దట్ log 2 log x + y = 3 log 3 ఇట్లాంటి సమ్స్ ఉన్నాయి కదా. అలాగే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ xy + y/x ఇట్లాంటి ఆ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించినట్లయితే మనకి మరొక 8 మార్క్స్ గ్యారంటీగా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక్కడికే మనం 5 8s are 40. ఒకవేళ 2 క్వశ్చన్స్ ఓకే అంటే మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కదా, వీటిలో 2 క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 29A B అడిగారు అనుకోండి, అప్పుడు మనం రెండింటిని రాసినా మనకు ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆ రెండిట్లో ఒకదానికే మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. దానికోసం మరికొన్ని ప్రాబ్లమ్స్ని మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అవి ఏముంటాయంటే మనకి ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ ఈ మూడింటిని చెప్పేసుకున్నాం. అలాగే లాస్ట్ 13 14 చాప్టర్స్ చెప్పేసుకున్నాం. ఇంకా మధ్యలో చాలా చాప్టర్స్ ఉన్నాయి కదా, వాటిలో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి అంటే మనకి కోఆర్డినేట్ జామెట్రీ. ఇందులో మనకి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనకి అందులో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అవి ఏంటంటే మనకి ట్రైసెక్షనల్ పాయింట్స్, వీటిని ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతున్నారు. అంటే మనకి ఇచ్చిన లైన్ సెగ్మెంట్ 1:2 అండ్ 2:1 రేషియోలో డివైడ్ చేసే పాయింట్స్ అంటే ఇక్కడ మనం సెక్షన్ ఫార్ములాని 2 times ఉపయోగించి ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి వీటిని ఒకటి. అట్లాగే నెక్స్ట్ మనకి కోఆర్డినేట్ జామెట్రీలో ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే కొలినియర్ పాయింట్స్. అంటే ఈ కాన్సెప్ట్ మీద బేస్ చేసుకుని మనకి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అడగొచ్చు, లేకపోతే షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అడగొచ్చు. కాబట్టి ఈ కాన్సెప్ట్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అంటే 3 పాయింట్స్ ఇచ్చి కొలినియర్ పాయింట్స్ అని ప్రూఫ్ చేయమనొచ్చు, లేకపోతే 3 పాయింట్స్ కొలినియర్ పాయింట్స్ అయితే మధ్యలో మనకి ఒక పాయింట్లో ఏదైనా కోఆర్డినేట్ మిస్ చేసి దాంట్లో వేరియబుల్ ఇచ్చినప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ చేయమని అడగొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే మనకి 4 పాయింట్స్ ఇచ్చి ఆ 4 పాయింట్స్ తోని ఫామ్ అయ్యే క్వాడ్రిలేటరల్ అనేది ఒక ప్యారలోగ్రామ్ అవుతుందని ప్రూఫ్ చేయమనొచ్చు అనమాట. అప్పుడు అంటే మిడ్ పాయింట్స్ ఆఫ్ డయాగోనల్స్ ఈక్వల్ చేస్తాం. చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మాక్సిమం దీని నుంచి కూడా వచ్చే క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ మనకి ప్రోగ్రెషన్స్ లో కూడా కొంతవరకు మనం ఫార్ములాస్ నేర్చుకున్నట్లయితే దాంట్లో వచ్చే క్వశ్చన్స్ కూడా కొంచెం ఈజీగానే ఆన్సర్ చేయవచ్చు అనమాట. ముఖ్యంగా మనకి అందులో మనకి 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటి? ఏపీలో అయితే an = a + n - 1 × d. అలాగే sn = sum of first n terms n/2 × 2a + n - 1 × d. అడు ఒక ప్రోగ్రెషన్ ఇస్తాడు. ఆ ప్రోగ్రెషన్ లో మనం ఏని ఫైండ్ అవుట్ చేయగలం, డీని ఫైండ్ అవుట్ చేయగలం. దాన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ ఫార్ములాని అప్లై చేసి ఈజీగా చేయొచ్చు. కాబట్టి మనకి క్వశ్చన్ అర్థం చేసుకోగలగాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ప్రోగ్రెషన్ ఇచ్చారు ఇక్కడ 10, 7, 4 అండ్ సో ఆన్ అని ఏపీలో మనకి -81 అనే టర్మ్ విచ్ టర్మ్ అవుతుంది, విచ్ టర్మ్ ఈజ్ -81 అని అడగొచ్చు అనమాట. అప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని ఏఎన్ అనుకుని చేస్తాం కదా. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అసలు లేకపోతే ఈ ప్రోగ్రెషన్ లో -81 అనే టర్మ్ ఉంటుందా లేదా అని అప్పుడు కూడా మనకి సేమ్ అదే మెథడ్ లో మనం అప్లై చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఇందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని ఫస్ట్ మనం ఫార్ములా తెలుసు ఆల్రెడీ, ఆ ఫార్ములాని అప్లై చేయడం నేర్చుకోవాలన్నమాట. మనకి ఇచ్చిన క్వశ్చన్ని చదివి వాడి డేటాలో ఇచ్చిన దాన్ని మనం గివెన్ అని హెడ్డింగ్ పెట్టి రాసినట్లయితే తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలో క్వశ్చన్ మార్క్ వేసుకున్నట్లయితే మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఏ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఏ ఫార్ములా వాడాలి అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనం కొంచెం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనం ఒకవేళ బైబ్యాక్ ఉంచుకోవాలి అనుకుంటే కన్స్ట్రక్షన్, మనకి ఇక్కడ మనకి గ్రాఫ్ కి చాయిస్ గా ఏముంటుందంటే కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు గ్రాఫ్ గీయడం కష్టం అనుకున్నట్లయితే మీకు కన్స్ట్రక్షన్ ఈజీగా ఉంటుంది అనుకుంటే అప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్ ని కన్స్ట్రక్ట్ చేయడం లేకపోతే ట్యాంజెంట్స్ ని కన్స్ట్రక్ట్ చేయడం ఆ రెండింటిని నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ రెండిట్లో ఏదైనా అడగడానికి అవకాశం ఉంది. గ్రాఫ్ అయితే గ్యారంటీ, గ్రాఫ్ లో ఇంటర్నల్ చాయిస్ గా ఏముంటుంది అనమాట, కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఆ కన్స్ట్రక్షన్ ఎయిదర్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్యాంజెంట్స్ అనమాట. వీటిని కూడా మనకి ప్రాక్టీస్ చేసినట్లయితే
మనం ఆల్మోస్ట్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం. మీకు ఇంకా కొంచెం టైం ఉన్నట్లయితే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ, దీన్ని కూడా మనం ప్రాక్టీస్, మనకి ఇచ్చిన డేటా ఆధారంగా మనం డయాగ్రామ్ వేసామంటే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. మోర్ ఓవర్ మనం ఈ డయాగ్రామ్స్ వేయడం అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్గా కూడా అడుగుతున్నారు, కాబట్టి అక్కడ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి క్వశ్చన్ని చదివి దానికి తగ్గట్టుగా మనం రఫ్ డయాగ్రామ్ను వేయగలిగితే చాలా ఈజీగా ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయవచ్చు అన్నమాట. కాబట్టి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీలో కూడా మనం చేయడానికి సిద్ధంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే మనకి మెన్సురేషన్లో ఫార్ములాస్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఆ ఫార్ములాస్ని మనం ఉపయోగించి, అంటే మనం అదనంగా నేర్చుకున్నట్లయితే ఒకవేళ మనం అనుకున్న చాప్టర్ నుంచి టఫ్ క్వశ్చన్ వచ్చినా సరే మనం అదనంగా నేర్చుకున్నాం కాబట్టి దాన్ని ఏదో ఒకటి ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి అప్పుడు మనం ఈ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉన్న సెక్షన్లో మనం మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం. అట్లా కాకుండా మనం ఎగ్జాక్ట్లీ ప్రిపేర్ అయినట్లయితే అందులో ఏదైనా ఒకటి మరి మనం కొంచెం కన్ఫ్యూజింగ్గా క్వశ్చన్ అడిగినట్లయితే మనం ఒకసారి చేయలేకపోవచ్చు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన దానికంటే ఒక 2-3 ఎక్కువగా నేర్చుకోవడం మంచిది అనమాట ఈ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో. ఇక మనకి షార్ట్ ఆన్సర్ టైప్స్ అనమాట, అది 4 మార్క్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో అయితే మనకి సెక్షన్ 3లో 4 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు కదా, 8 4 32. అది కూడా మనకి ఎక్కువ ప్రయారిటీ ఉన్న సెక్షన్గా చెప్పుకోవచ్చు అనమాట. వీటి విషయానికి వచ్చినట్లయితే మనకి ఎక్కువగా ఫస్ట్ చాప్టర్లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ అడగడానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ అడిగేస్తారు కాబట్టి మనకి ఒక్కొక్కసారి సెట్స్లో అడుగుతున్నారు. కాబట్టి సెట్స్లో మనం ఏమి ఇచ్చినా చేయగలుగుతాం. వెన్ డయాగ్రామ్స్ డ్రా చేస్తాం కదా, ఏంటది ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, నెక్స్ట్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. వీటి వెన్ డయాగ్రామ్స్ చాలా ఈజీగా డ్రా చేయొచ్చు. కాబట్టి వాటిని కొంచెం ప్రాక్టీస్ చేయండి. అలాగే చిన్న చిన్న సమ్స్ ఏ యూనియన్ బి, ఏ మైనస్ బి ఇట్లాంటివి కూడా చేయొచ్చు అనమాట. అలాగే ఏ అనే సెట్ ఇచ్చి ఏ యూనియన్ పై, లేకపోతే ఏ ఇంటర్సెక్షన్ పై, లేకపోతే ఏ యూనియన్ ఏ, లేకపోతే ఏ ఇంటర్సెక్షన్ ఏ, ఇట్లాంటివి క్వశ్చన్స్ మనకి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని షార్ట్ ఆన్సర్స్గా ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని ఇది మనకి 4 మార్క్స్ అడగొచ్చు, 2 మార్క్స్ అడగొచ్చు, 1 మార్క్స్ అడగొచ్చు, ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని. కాబట్టి వీటిని మనం నేర్చుకోవచ్చు. అలాగే మనకి ఇంకా ఫస్ట్ చాప్టర్లో నేర్చుకోవాలి అంటే మనకి ఏవైనా 2 నెంబర్స్ ఇచ్చి యూక్లిడ్ డివిజన్ లెమ్మాను ఉపయోగించి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంది. లేకపోతే లాగరిథం మీద ఎక్స్పాండ్ లాగరిథమ్స్ అని, లేకపోతే మనకి ఎక్స్ప్రెస్ ఇన్ సింగిల్ లాగరిథం అని, ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. అవి కూడా నేర్చుకోండి. నెక్స్ట్ మనకి థర్డ్ చాప్టర్లో జీరోస్ వెరిఫై చేయమనొచ్చు అనమాట. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అవుతుందా లేదా వెరిఫై చేయమనొచ్చు. అలాగే జీరోస్ ఫైండ్ అవుట్ చేసి జీరోస్ కి కోఎఫిషియెంట్స్ కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ఈ క్వశ్చన్స్ కూడా మనకి రిపీటెడ్ గా అడుగుతూ ఉంటారు. కాబట్టి వాటిని కూడా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ గా ఉపయోగపడతాయి. అట్లాగే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ గా కూడా ఉపయోగపడతాయి. అలాగే సమ్ ఆఫ్ ద జీరోస్, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నమాట. ఇవి మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ చాప్టర్ మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. వీటిల్లో మనకి సెక్షన్ 3లో అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఫస్ట్ మనకి ఎలిమినేషన్ మెథడ్లో ఈక్వేషన్స్ అని సాల్వ్ చేయడం, ఇదొకటి. అలాగే సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎక్కువగా ఎలిమినేషన్ మెథడ్ అడుగుతాడు. అట్లాగే సబ్స్టిట్యూషన్ మెథడ్ అడగకూడదనే రూల్ ఏమీ లేదు. కాబట్టి ఈ 2 మెథడ్స్ని ప్రాక్టీస్ చేయండి. అంటే 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చి వాటిని సాల్వ్ చేయమనొచ్చు అనమాట. 4 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనకి డేటా ఇచ్చి వాటిని ఈక్వేషన్స్లో ఎక్స్ప్రెస్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉందన్నమాట. అంటే మనకి ద కాస్ట్ ఆఫ్ 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్ ఈజ్ 47 రూపీస్, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఓన్లీ వాటిని సాల్వ్ చేయక్కర్లేదు, జస్ట్ మనం వాటిని ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట. కాబట్టి ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని, అట్లాగే ముఖ్యంగా ఇందులో మనకి ఇంకా అడగడానికి అంటే మనకి రిలేషన్ బిట్వీన్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. a1/a2, b1/b2, అలాగే c1/c2, వీటి మధ్య ఉన్న సంబంధం 2 ఈక్వేషన్స్ ఇచ్చి ఇవి ఏ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయా, కోఇన్సిడెంట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయా, లేకపోతే ప్యారలల్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయా అని అడగొచ్చు. అన్నిటికీ ఒకే కాన్సెప్ట్ అనమాట. అలాగే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని అడగొచ్చు. ఒకవేళ ఇవి ప్యారలల్ లైన్స్ రిప్రజెంట్ చేస్తే కే వాల్యూ కనుక్కోండి, ఫైండ్ అవుట్ చేయండి, పి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి ఈ చాప్టర్లోంచి అడగడానికి అవకాశం ఉంది.
ఓకే, నెక్స్ట్ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మనకి రూట్స్ మీద అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి రూట్స్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ఓకే, దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేకపోతే ఫార్ములా మెథడ్ ఉపయోగించి -b +or -b² - 4ac/2a ఈ ఫార్ములాను ఉపయోగించి కూడా మనం చాలా ఈజీగా రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేకపోతే ఎక్కువగా తరచుగా అడుగుతున్న క్వశ్చన్ ఏమైనా ఉందంటే డిస్క్రిమినెంట్ ని బేస్ చేసుకుని, అంటే మనం b² - 4ac అనే ఫార్ములాను ఉపయోగించి ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ అని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే మనం దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేసి వదిలేస్తాం. అట్లా కాకుండా రైట్ ద నేచర్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినట్లయితే అప్పుడు కూడా ఇలాగే చేస్తాం. అప్పుడు చివరిలో ఏం చేస్తామట, పాజిటివ్ నెంబర్ వస్తే రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్ అని, 0 వస్తే రియల్ అండ్ ఈక్వల్ అని, నెగిటివ్ నెంబర్ వస్తే ఇమాజినరీ నెంబర్స్ ఇట్లా రాస్తాం కదా. నేచర్ అడిగినప్పుడు అట్లా రాయాలి, కామెంట్ చేయాలంట. అలాగే కామెంట్ అన్నప్పుడు కూడా మనం ఇట్లా రాయాలి. ఓన్లీ డిస్క్రిమినెంట్ అన్నప్పుడు మాత్రం వాల్యూ రాస్తే సరిపోతుంది. అది ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ 0 అన్నమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగవచ్చు. నెక్స్ట్ మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ లో మాక్సిమం డెఫినేషన్స్ అడుగుతారు అనమాట. అవి ఏంటంటే మనకి థేల్స్ థీరం రాయమనొచ్చు, లేకపోతే కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థీరం రాయమనొచ్చు, లేకపోతే పైథాగరస్ థీరము, లేకపోతే దాని కాన్వర్స్ రాయమని షార్ట్ ఆన్సర్ గా అడగడానికి అవకాశం ఉంది. అట్లాగే మనకి పైథాగరస్ థీరంని అప్లై చేస్తూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట, కాల్కులేషన్ చేయగలిగే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ల్యాడర్ కి సంబంధించింది, అలాగే 2 పోల్స్ కి సంబంధించినవి, లేకపోతే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కి సంబంధించి కూడా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని గెస్ చేయొచ్చు అనమాట, వాటిని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే షో దట్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డయాగోనల్స్. అదొక ప్రాబ్లం ఉంది, అది కూడా మనకి లాంగ్ ఆన్సర్ టైప్ లో అడగొచ్చు, అలాగే షార్ట్ ఆన్సర్ గా కూడా అడగొచ్చు అనమాట. అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్, వీటిని కొంచెం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే నెక్స్ట్ మనకి టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ లో ఫైండ్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్స్, దీనికి సంబంధించి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి ఆ టాంజెంట్స్ కి. అట్లాగే మనకి ఒక సర్కిల్ యొక్క డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ ఈక్వల్ గా ఉంటాయని ప్రూఫ్ చేయమనొచ్చు. లేకపోతే మనకి ఒక సర్కిల్ కి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ ఇచ్చి డ్రా చేసిన టాంజెంట్స్ ఈక్వల్ ఇక్కడ ప్యారల్ గా ఉంటాయని ప్రూఫ్ చేయమంటే ఇక్కడ ఈక్వల్ గా ఉంటాయని ప్రూఫ్ చేయమనొచ్చు. అలాగే మనకి ఒక సర్కిల్ అనేది ఒక క్వాడ్రిలేటర్ యొక్క 4 సైడ్స్ ని టచ్ చేస్తూ ఉంటే సమ్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయని ప్రూఫ్ చేయమనొచ్చు. అంటే AB + CD = BC + DE అనే ప్రాబ్లం, దాన్ని అడగొచ్చు. లేకపోతే ఏరియా ఆఫ్ సెక్టర్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. వీటిని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మనకి మెన్సురేషన్ అనమాట. మెన్సురేషన్ లో ముఖ్యంగా ఫార్ములాస్ నేర్చుకోవాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా, లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్, వీటిని బేస్ చేసుకున్న ఫార్ములాస్ నేర్చుకున్నట్లయితే మనం క్వశ్చన్ ని చదివి ఆన్సర్ చేయగలుగుతాం. ఇచ్చింది ఏంటి, మనం కనుక్కోవాల్సింది ఏంటి. అట్లాగే ఒక ఫామ్ లో ఉన్నదాన్ని ఇంకొక ఫామ్ లోకి మార్చినట్లయితే మనం వాల్యూస్ ని ఈక్వల్ చేయాలి. లేకపోతే మనం ఒకదాన్ని కొన్ని ఎక్కువ ఐటమ్స్ గా మార్చినట్లయితే వాల్యూమ్స్ ని డివైడ్ చేయాలి. ఆల్రెడీ మనం రివిజన్ సిరీస్ లో డిస్కస్ చేసాం కదా, వాటిని కొంచెం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. అట్లాగే మనకి ట్రిగ్నోమెట్రీలో లాంగ్ ఆన్సర్ టైప్ కొన్నిసార్లు అడుగుతున్నారు, కొన్నిసార్లు అడగకపోవచ్చు. కానీ ఒకసారి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అడిగితే గనక మనకి మాక్సిమం లాస్ట్ ఎక్సర్సైజ్ లో 10th ప్రాబ్లం sin θ = p² అంటే ఇఫ్ secant θ + tan θ = p then show that ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా. sin θ = p² - 1/p² + 1 లేకపోతే k² - 1 అట్లాంటి ఆ క్వశ్చన్ ని కొంచెం మార్చి కూడా అడగొచ్చు. అది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అట్లాగే నెక్స్ట్ 7th క్వశ్చన్ అక్కడే మనకి 7 + tan² θ + cot² θ అనుకుంటా అని ప్రూఫ్ చేయమని ఒక క్వశ్చన్ ఉంది. 7th క్వశ్చన్ లాస్ట్ ఎక్సర్సైజ్ లో. ఆ రెండిట్లో ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. అదే మాక్సిమం లాస్ట్ ఎక్సర్సైజ్ లో ఉన్న ప్రాబ్లం. అట్లాగే స్క్వేర్ రూట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + sin θ / 1 - sin θ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ 2 ఉన్నాయి. ఒకటి ఎగ్జాంపుల్ లో ఉంది, ఒకటి ఎక్సర్సైజ్ లో ఉంది. వాటిని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వీటిలో ఇంకా అడగడానికి అవకాశం ఉంది ఏంటంటే మనకి ఇఫ్ A, B, C ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ దెన్ షో దట్ sin B + C/2 = cos A/2 అని, లేకపోతే tan A + B/2 = cot C/2 ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా. దీన్ని కూడా మనకి లాంగ్ ఆన్సర్ గా అడగొచ్చు,
అలాగే షార్ట్ ఆన్సర్గా కూడా అడగడానికి అవకాశం ఉంది. అలాగే కాంప్లిమెంటరీ యాంగిల్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడగొచ్చు. అలాగే పైథాగరస్ థియరమ్ బేస్ చేసుకుని మనకి ఏదో సైన్ ఏ ఈక్వల్ టు మనకి 3/5 దెన్ ఫైండ్ కాస్ ఏ లేకపోతే ట్యాన్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. అట్లాగే ఈజ్ ఇట్ కరెక్ట్ టు సేమ్ సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక 2-3 ఉన్నాయి కదా, వాటిని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో మనకి రఫ్ డయాగ్రామ్స్ డ్రా చేయమని షార్ట్ ఆన్సర్గా అడగవచ్చు. కాబట్టి దాని నుంచి నేర్చుకుంటాం. ఇక మనకి ఇంకేమున్నాయి మనకి అప్లికేషన్స్ లేదా ఓకే. ఇంకా మనకి ప్రాబిలిటీ ఎలాగో మనకు ఒకే ప్రాబ్లమ్స్ మీద నేర్చుకుంటాం. లేకపోతే మనకి పి ఆఫ్ ఈ బార్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, ఈ ప్రాబ్లం అడగచ్చు. ఓకే, మ్యాక్సిమం ఎక్కువగా 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, లేకపోతే ఏదైనా డైస్ మీద లేకపోతే కాయిన్ మీద లేకపోతే నెంబర్స్ మీద ఏదైనా క్వశ్చన్ అడగొచ్చు అనమాట. ఇది మనం ఈజీగా చేయగలుగుతాం. ఇంకా మనం స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే అందులో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. మనకి అది షార్ట్ ఆన్సర్ కావచ్చు, వెరీ షార్ట్ ఆన్సర్ కావచ్చు, అడగడానికి అవకాశం ఉన్నవి ఏమైనా ఉన్నాయంటే ఫార్ములాస్ అనమాట. మీన్, మీడియన్ అండ్ మోడ్, ఈ ఫార్ములాస్ రాసి అందులో ఉన్న టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడగొచ్చు. లేకపోతే ఏదైనా కొంచెం డేటా ఇచ్చి రా డేటా ఇచ్చి దాని మోడ్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేకపోతే మీన్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, అలాగే మీడియన్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ఇంతకంటే మనకి ఎక్కువగా అడగడానికి అవకాశం లేదు. కాబట్టి వీటి ఫార్ములాస్ నేర్చుకుని అందులో ఉన్న లెటర్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అనమాట. అట్లాగే మోడ్ని ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఎక్కువ సార్లు వచ్చిన నెంబర్ని మనం మోడ్ అంటాం కదా, ఇలా నేర్చుకున్నట్లయితే మనం ఇట్లా నేర్చుకోవడానికి మనకి ఒక రోజు సరిపోతుంది కదా. ఇంకా మీకు టైం ఉన్నందుకంటే అప్పుడు మీరు ఇంకొంచెం డీప్గా వెళ్తారనమాట. ఇంకొంచెం అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేర్చుకుంటారు. ఎందుకంటే మనం టైంని బట్టి ఇంకా టైం మిగిలిందంటే ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుంటాం అనమాట. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నట్లయితే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఆన్సర్ చేసేయగలుగుతాం. ఓకే, కాబట్టి ఈ విధంగా మీరు ఒక స్ట్రాటజీని ఫాలో అయినట్లయితే ఏ విధమైన టెన్షన్ లేకుండా మనం పబ్లిక్ ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వచ్చు, అలాగే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి మీరు మనం ఇప్పుడు ఏ విధంగా అయితే డిస్కస్ చేసామో ఈ స్ట్రాటజీని ఫాలో అవుతూ మీకున్న సమయాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఈ మ్యాథ్స్ పబ్లిక్ ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పబ్లిక్ ఎగ్జామ్.